నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నానండి. ఇది మజ్జిగ లస్సీ అండి. ఇది పుదీనా, అల్లం వీటన్నిటితో కూడా కలిపి చేస్తారండి. చాలా బాగుంటుంది. దీనికోసం అల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే కొంచెం పుదీనా కూడా తీసుకొని క్లీన్ చేసేసుకొని ఇట్లా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనం నీట్గా వడకట్టేసుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఐస్ ట్రేలో దీని అంతటిని కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన పుదీనా కూడా ఉంది కదండి, పుదీనా ఆకుల్ని కూడా మనం ఆ ట్రేలో వేసేసుకొని అందులో కూడా మనం వాటర్ వేసుకొని నింపేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని మనం ఒక 4 అవర్స్ సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కర్డ్ అనేది వేసుకోవాలండి. బాగా థిక్గా ఉన్న కర్డ్, కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి వెన్న కూడా వస్తుందండి. ఇట్లా వెన్న వచ్చిన దాన్ని మనం ఇలా పక్కకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐస్ ట్రైన్ తెచ్చుకుందామండి. 4 గంటల తర్వాత ఇవి బాగానే ఐస్ అయినాయి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ తీసుకున్న తర్వాత ముందుగా పుదీనా ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకుందాం. తర్వాత నార్మల్ ఐస్ క్యూబ్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చిక్కటి మజ్జిగని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవచ్చండి. లేదంటే కొంచెం మీకు షుగర్ కావాలి, షుగర్తో తాగేవాళ్ళు ఉంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన వెన్న వచ్చింది కదండి ఇందాక, ఆ వెన్నని పైన వేసుకోవాలి. ఆ వెన్న కూడా తినేయచ్చండి. సూపర్ ఉంటుంది అసలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా కూల్గా ఆరోగ్యానికి మంచిది కూడా. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మబడి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.